హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. ఈ వీడియోలో మనం వెరీ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ డిస్కస్ చేసుకుందామండి. ఎందుకంటే రాష్ట్రం నలుమూల నుంచి మన గ్రామ వార్డు సచివాలయం 3.0 ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ చాలామంది అయితే ఫోన్ చేశారు, అలాగే మెసేజ్ పెట్టారు. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డీటెయిల్స్ అయితే నేను కలెక్ట్ చేయడం జరిగిందండి. అసలు మన యొక్క గ్రామ వార్డు సచివాలయం ఎందుకు లేట్ అయింది, ఆలస్యానికి కారణాలు ఏమిటి, అవన్నీ మీకు ఫుల్గా నేను ఈ వీడియోలో చెప్తానండి. ఇక నోటిఫికేషన్ అండి త్వరలో వస్తుందా లేదా అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి 6100 పోస్టులు కూడా పెరుగుతాయా లేదా సార్ అని చాలామంది అడుగుతున్నారు. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అయితే పూర్తి స్థాయి వివరణ, ఎనాలిసిస్ మరియు నేను కలెక్ట్ చేసినటువంటి అత్యంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. అయితే మరొకసారి మన జైదేవ్ అకాడమీ సబ్స్క్రైబర్స్కి మరి వ్యూవర్స్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే మన క్లాస్ ప్లస్ యాప్ వారు అయితే మనల్ని అప్రిషియేట్ చేస్తూ కొన్ని మెమెంట్స్ కూడా పంపించారు. ఈ విజయానికి కారణం ఎవరంటే మన జైదేవ్ అకాడమీ సబ్స్క్రైబర్స్ అండి. అలాగే వ్యూవర్స్ కూడా మీ అందరికీ మరొకసారి జైదేవ్ అకాడమీ ద్వారా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన జైదేవ్ అకాడమీ టీము మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మధురమైన క్షణాలు మీతో షేర్ చేసుకోవడానికైతే నేను వారు పంపించినటువంటి ఈ మెమెంట్స్ అయితే మీకు ఒకసారి ఎగ్జిబిట్ చేస్తానండి. వీటిని నిన్నే పంపించారు. చూడండి, మన యొక్క జైదేవ్ అకాడమీ యొక్క గ్రోత్ని ప్రశంసిస్తూ మన యొక్క కంటెంట్ అలాగే మనం మీకు అందించేటటువంటి సర్వీసెస్ను కూడా గుర్తిస్తూ ఈ యొక్క మెమోంటోస్ అయితే పంపించారు. అలాగే ఇంకొక పెద్ద మెమోంటో కూడా పంపించడం జరిగిందండి. ఒక్కసారి చూడండి, ఇదిగోండి. ఇది ఈ మెమోంటోస్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరంటే మన యొక్క సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ మీరే. కాబట్టి ఈ ఆనందకరమైనటువంటి క్షణాలు మీతో పాలు పంచుకుందామనే ఉద్దేశంతో మీకైతే ఎగ్జిబిట్ చేస్తానండి. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క ఆదరాభిమానాలు అనేవి ఇలాగే కొనసాగాలని, మేము మంచిగా రిలయబుల్ జెన్యూన్ సమాచారాన్ని మీకు అందిస్తామని మరొకసారి హామీ ఇస్తూ మీకోసమైతే మరొకసారి దీన్ని ఎగ్జిబిట్ చేస్తున్నాను. ఈ యొక్క మెమోంటో రావడానికి కారకులైనటువంటి మా యొక్క జైదేవ్ అకాడమీ ఫ్యాకల్టీ మరియు టెక్నికల్ టీం మొత్తానికి, అలాగే మన సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవైతే చూస్తున్నాండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళే ముందు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ యొక్క ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగాలని అభ్యర్థిస్తూ మనం వీడియోలోకి వెళ్దామండి. అలాగే మెయిన్ పాయింట్స్గా మనం డిస్కస్ చేసుకున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయం రిలీజ్ అవ్వడానికి ఎన్నో రోజులు లేదండి, త్వరలోనే వస్తాయి. దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రధానమైన అంశాలు ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే పోస్టుల సంఖ్య పెరుగుతాయా లేదా, లేకపోతే సేమ్ 2023 జనవరిలో ఉన్నటువంటి పోస్టులే ఉంటాయా అని చాలామంది అడుగుతున్నారండి. అసలు ఈ పోస్టులు ఏంటి, ఈ వ్యాకెన్సీస్ ఏంటి, వీటిని ఎందుకు పెరుగుతున్నవి, దీని మీద వివరణ ఇవ్వండి సార్, మాకు నిజంగా పెరుగుతాయా లేదా, గ్రామ వార్డు సచివాలయం ఈ పోస్టులు అయితే ఉన్నాయా లేదా మీరు ఎగ్జిబిట్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే ఈ యొక్క పోస్టులు కూడా పెరుగుతాయని చెప్తున్నారు సార్, వీటికి నిజమైనటువంటి వివరణ కావాలంటే నేను ఈ 2-3 రోజుల నుంచి నాకు తెలిసినటువంటి హైయర్ అఫీషియల్స్ మరియు విఘ్నుల దగ్గర నేను కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ను మీకు విత్ ఎవిడెన్స్తో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒకసారి చూడండి. మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మనం ఏంటంటే, మన బుక్స్ కోసం చాలామంది అభ్యర్థులు ఆర్డర్ చేశారు. మరి ఒక్కసారి మన జైదేవ్ అకాడమీని విశ్వసించి మీరు ఆర్డర్ చేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాష్ట్రంలో ఎవరు ఇలా ఒక కేస్ స్టడీ లాగా, అలాగే ఇలా మంచిగా సబ్జెక్ట్ ఓరియంటెడ్గా, ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా కష్టపడి ప్రిపేర్ చేసినటువంటి మెటీరియల్ అండి. వీటిలో మీకైతే మంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా. అలాగే చాలామంది
ఆర్డర్స్ కూడా చేశారు. అయితే ఇక్కడ చిన్న లోపం ఏంటంటే కొంతమంది ఆర్డర్ చేసినప్పుడు వారి యొక్క నేమ్ రాయట్లేదు. మనకి ఫోన్పే చేస్తున్నారు, వారు నేము రాయట్లేదు, అంటే డోర్ నెంబర్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అడ్రస్ కనుక పెట్టమంటే డోర్ నెంబర్ నుంచి, పైన నేము సన్ ఆఫ్ అనేది రాయట్లా. ఫోన్పేలోకి వెళ్ళడానికి మన ఆఫీస్ స్టాఫ్కి వచ్చేసరికి అంత నాలెడ్జ్ కూడా ఉండాల. కాబట్టి మీరు అడ్రస్ పంపించేటప్పుడు తప్పకుండా నేము సన్ ఆఫ్, డోర్ నెంబరు, మీ యొక్క పిన్ కోడ్ కూడా చేస్తే ఫాస్ట్గా డెలివరీ అవ్వడానికి అవకాశం ఉంది. పోస్టల్లోనే నేను ఎందుకు పంపిస్తానంటే పోస్టల్ అయితే మీ గ్రామంలోకి వస్తుంది. అలాగే కొరియర్లో పంపించండి సార్ అంటున్నారు. కొరియర్ పాయింట్ ఏదో 4-5 ఊర్ల దగ్గర ఒక పాయింట్ ఉంటుంది, అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోమంటున్నారు. పోస్టల్ అయితే 50 రూపాయలు అయిపోతుందండి. అది కూడా మీకు ప్రింటెడ్ రిజిస్టర్డ్ పార్సెల్లో పంపుతున్నాం మీకు అందాలని. రెండోది ఏంటంటే మనం ఈ యొక్క కొరియర్ల ప్రైవేట్ సంస్థలకు వెళ్తే 80 రూపాయల నుంచి 100 రూపాయలు అడుగుతున్నారు. అది కూడా మీ నేటివ్ ప్లేస్కి రావు, మీ విలేజ్కి రావు. మీరు ఎక్కడో దగ్గరలో ఉన్న గ్రామంలో వాళ్ళ పాయింట్ దగ్గర కలెక్ట్ చేసుకోవాలి. అదే గాల్స్ అయితే ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో 1-2 రోజులు లేట్ అయినా మనం పోస్టల్ నమ్ముకోవడం మంచి. ఎందుకంటే 50 రూపాయలతో అయిపోతుంది ఇక్కడ, పైగా 80-100 వేరే ఊరేళ్ళు కలెక్ట్ చేసుకోవాలి. అది మేము పోస్టల్ ఆఫ్ చేయడానికి కారణం. ఇక రెండోది ఏంటంటే మీరు ఆర్డర్ చేసినప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీయండి. ఫోన్పే యొక్క స్క్రీన్ షాట్ తీయండి. దాని కింద ఏ బుక్స్ కావాలి, బుక్స్ నేము ఈ ఆర్డర్ గుర్తు పెట్టుకోండి. లేట్ అయింది లేకపోతే మీకు బుక్స్ నేమ్ ఇంకా రాలేదు సార్ అంటున్నారు. చాలామంది పంపించాం, కొంతమంది మనకు అవసరమైనటువంటి మన ఆఫీస్ స్టాఫ్కి అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ అందించలేదన్నమాట. స్క్రీన్ షాట్ అంటే ఫీజు కట్టారని, బుక్స్ నేమ్ అంటే వాళ్ళకి ఏది అందులో ప్యాక్ చేయాలి అర్థమవుతుంది. ఇక మీ యొక్క అడ్రస్, ఫుల్ అడ్రస్, నాది ఫోన్పేలో నా పేరు ఉంది కదా అనేసి పేరు రాయట్లా, మీ నేమ్ ఖచ్చితంగా రాయండి. దాంతోపాటు సన్ ఆఫ్ రాయండి, ఇంకా పిన్ కోడ్ కూడా రాస్తే ఇమ్మీడియట్గా మీకైతే పోస్టల్లో ఇది రావడం జరుగుతుంది. అందుకే కొంతమందికి అయితే లేట్ అయింది. మళ్ళీ మేము ఇన్ఫర్మేషన్ కోసం సెండ్ చేసాము వాట్సాప్, అది రాగానే ఈరోజు పోస్ట్ చేస్తాం. ఇబ్బంది ఏమి ఉండదండి, 1-2 రోజులు లేట్ అవుతుంది. ఎందుకంటే క్లరికల్ మిస్టేక్స్ మీరు కొంత చేయటం వల్ల ఇక్కడ వీరికి అర్థం కావడం వల్ల జరుగుతుంది. ఈ వీక్లో అయితే అందరికీ డిస్పర్స్ అయిపోతాయి. ఈలోపు నోటిఫికేషన్ కూడా ఎలా వస్తుంది అనేది డిస్కస్ చేద్దాం. ఇకపోతే చాలామంది అభ్యర్థులు వచ్చేసరికి ఈ యొక్క బుక్ కావాలని అడుగుతున్నారండి. ఇది అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, 1000 బిట్స్ GSWS 1000 బిట్స్ వచ్చేసరికి నేను చెప్పాను. అసలు పూర్తిగా వచ్చేసరికి గ్రామ వార్డు సచివాలయంలో ఎక్కువ భాగం ఉపయోగపడుతుందండి. 1000 బిట్లు అనేవి వీటి నుంచి కలెక్ట్ చేసాం. ఇన్ని పుస్తకాలు చదవాలి మీరు, ఇన్ని పుస్తకాలు చదవండి. ఒక పంచాయతీరాజ్ యాక్టే ఇంత ఉంటుందండి. ఆ సెక్షన్లో వచ్చిన ప్రతి ప్రశ్నకి 15 లక్షల్లో నుంచి మీరు వేలల్లోకి రావడానికి ఈ బుక్ చాలా ఉపయోగపడుతుంది. మీకు బయట కూడా దొరకదు. 3 నెలలు శ్రమించి ఇండస్ట్రీ చేసి మీకోసం కేవలం మన జయదేవ్ అకాడమీ గ్రామ వార్డు సచివాలయం మీద ఎక్కువ ఫోకస్ చేశామండి. ఎందుకంటే ఇదే మేము యజ్ఞంలాగా తీసుకున్నాము. దీనికి సంబంధించినటువంటి రిసోర్స్ ఆర్గనైజేషన్ లాగా మేమైతే మీకు అందిస్తున్నామండి. మన ఫ్యాకల్టీ మొత్తం గ్రూప్ 1 స్థాయి ఫ్యాకల్టీ మీకైతే దీని మీదే ఫోకస్ చేసాం. మేము పంచాయతీరాలు చేస్తాం, అలాగే పంచాయత్ సెక్రటరీగా చేస్తున్నాం. కండి మా అనుభవం మేము క్షేత్రస్థాయిలో చేసినటువంటి ప్రతి అంశాన్ని క్రోడీకరించి 1000 బిట్లు అయితే తయారు చేశాం. ఇక ఈ బుక్ కనుక తీసుకుంటే ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసరికి గ్రామ వార్డు సచివాలయానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత అన్ని ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో అడిగేటువంటి ప్రభుత్వ పథకాల మొత్తం ఇందులో మీకు ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు తీసుకోవచ్చండి ఈ బుక్. మీకు అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. ఇగో అన్ని ఎగ్జామ్స్కి గ్రామ వార్డు సచివాలయం ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా కంపల్సరిగా ఇది తీసుకోండి. అందరూ ఆర్డర్ చేస్తున్నారండి, వెరీ గుడ్. దీంతో పాటుగా మీరు కేటగిరీ 1కి ప్రిపేర్ అయితే ఇదిగోండి 5 ఉద్యోగాలు, ఈ 5 ఉద్యోగాలకి ఉపయోగపడుతుంది. విఆర్ఓ కూడా ఎనీ డిగ్రీ అనేసి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో జీవో ఇచ్చిందండి. ఆ జీవో కూడా ఎగ్జిబిట్ చేస్తూ నేను వీడియో చెప్పాను. కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు, చూడండి. అది ఈసారి విఆర్ఓ కూడా కేటగిరీ 1లోకి వచ్చింది అనమాట. ఎందుకంటే ఎనీ డిగ్రీ చేస్తూ జీవో ఇచ్చారు. అది కూడా చూడండి, నా ప్రీవియస్ వీడియోలో ఉంటాయి. ఇక నెక్స్ట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉంది. ఇకపోతే విలేజ్ సర్వేరు, అలా డిజిటల్ అసిస్టెంట్ ఎవరైతే ఏపీడిఎస్సి ప్రిపేర్ అవుతుందో ఎస్జిటి వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో బ్రహ్మాండంగా ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా ప్రిపేర్ చేసామండి. చూడండి, నెంబర్ 1గా చేసామన్నమాట. ఈ 6 పుస్తకాలు అయితే ప్రస్తుతం మీకు అందుబాటులో ఉన్నవి. మీరు ఇమీడియట్గా ఈ యొక్క నేను చెప్పిన విధానంలోనే ఫోన్పే, ఇదిగోండి ఈ నెంబర్కి ఫోన్పే చేయండి, ఈ నెంబర్కి ఫోన్పే చేయండి, దాని స్క్రీన్ షాట్ తీయండి,
కింద బుక్స్ నేమ్స్ పెట్టండి. ఈ బుక్స్లో ఏ బుక్లు కావాలి బుక్ నేమ్స్ పెట్టండి. ఆ తర్వాత పోస్టల్ అడ్రస్ క్లియర్గా మళ్ళీ చెప్తాను, ఎందుకంటే నాకు రాలేదు సార్ అని అనకుండా మీకు స్పీడ్గా రావడానికి నేను చెప్తున్నా. ఇవైతే ఇక ఆన్లైన్ క్లాసెస్ ఎటువంటి నేను చివరిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, వీడియో లెంత్ అవుతుంది. ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటే మీకు ఇమీడియట్గా పోస్టల్ల ద్వారా ఇవైతే మీకు వస్తాయి. ఇకపోతే చాలామంది ఇక ఎన్నిసార్లన్నా మనం డిస్కస్ చేసినప్పటికీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాం సార్ అంటారు. ఫైనల్గా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, మేము 1 year నుంచి ప్రిపేర్ అవుతున్నామండి, 1 year నుంచి ప్రిపేర్ అవుతున్నాం, ఈ నోటిఫికేషన్ ఇంకా కదలట్లేదు, రావట్లేదు, అసలు వస్తుందా లేదా, ఇది ఫైనల్ క్వశ్చన్. దీనికి కారణాలు ఏంటంటే ఈ నోటిఫికేషన్ ఇంకా రాకపోవడానికి, గ్రామ వార్డు సచివాలయానికి ఇంకా రిలీజ్ కాకపోవడానికి కారణాలు ఏంటంటే ఇక్కడ నేను చెప్పేటటువంటి అంశాలు ఇక్కడ ఉన్నాయండి. వాటిని మీరు జాగ్రత్తగా వింటే పోస్టులు కూడా పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి? విత్ ఎవిడెన్స్తో నేను కలెక్ట్ చేశాను. ఎందుకు పోస్టులు పెరుగుతాయి ఎందుకు పెరుగుతాయి అంటే డిపార్ట్మెంట్ వారిని వెళ్ళి మనం ఎక్స్క్లూజివ్గా కనుక్కున్నప్పుడు నిజంగానే పోస్టులు పెరిగే అవకాశం ఉంది. నిజంగానే పోస్టులు పెరుగుతాయి. ఎందుకు నేను గత వీడియోలో కూడా చెప్పానండి. ఎందుకు పెరుగుతాయి అనేది కనుక ఇక్కడ చూసినట్లయితే చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషను మీకు. చూడండి, గతంలో ఇది 2023 జనవరిలో రిలీజ్ చేసినటువంటి వ్యాకెన్సీస్, ఇది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అప్పుడు గ్రేడ్ 5 పంచాయతీ సెక్రటరీలు ఎన్ని ఉన్నాయండి? 182 ఉన్నాయి. ఇకపోతే వార్డ్ అడ్మిన్ సెక్రటరీ 170 ఉన్నాయండి. మొత్తం కలిపితే ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 182 ప్లస్ 170, 2, 5, 352 పోస్టులు అయితే అప్పటికి వ్యాకెన్సీస్ ఉన్నాయి. మరి ఇప్పుడు 596 ఎలా వచ్చినాయి సార్ అనొచ్చు. 596 టోటల్గా ఎప్పటికిది అంటే ఇక్కడ డేట్ లేదండి, 3/2/2024కి గవర్నమెంట్కి అందినటువంటి వ్యాకెన్సీస్ ఇవి ఆల్రెడీ చెప్పాం. ఇవన్నీ పెరిగినటువంటి వ్యాకెన్సీస్. ఇక్కడ 352 నుంచి 596 ఇంకా పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి సార్ అంటే గనక ఇక్కడ నాకు తెలిసిన సమాచారం, నేను కలెక్ట్ చేసిన సమాచారం, దాంతోపాటు కూడా నాకు తెలుసు అనమాట. ఎందుకంటే ఇక్కడ గనక చూసినట్లయితే ఒక పాయింట్ గనక వస్తే, ఫస్ట్ పాయింట్కి వస్తే పంచాయతీ సెక్రటరీని 500 జనాభా ఉన్నప్పటికీ ఒక పిఎస్ని అపాయింట్ చేయమని మొన్నే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. 500 ఉంటే ఆల్రెడీ ఉన్నారు కదా సార్, గ్రామ వార్డు సచివాలయం ద్వారా గ్రేడ్ 5 సెక్రటరీలు కూడా నియమించారు కదా అని అనుకోవచ్చు. ఎందుకు పెరుగుతాయి అంటే ఇక్కడ 500 ఉన్న జనాభాని క్లస్టర్గా భావించి వాటిని ఒక రెవెన్యూ గ్రామంలో విలీనం చేశారు. అంటే ఒక పెద్ద విలేజ్ ఉంటుంది, ఆ పెద్ద విలేజ్లో ఇది పెద్ద విలేజ్ అండి, దానికి ఒక చిన్న హ్యామ్లెట్ లాంటి విలేజెస్ 1-2 యాడ్ చేశారు. అంటే టోటల్గా చేస్తే ఏమవుతుంది, ఇక్కడ పిఎస్ఏ దీనికి యాక్టివ్, దీనికి ఇన్ఛార్జ్గా ఉంటాడు అనమాట. అంటే ఈ యొక్క పెద్ద గ్రామంలో ఎన్ని చిన్న గ్రామాలు ఉన్నాయి, ఇంకా 2 ఉన్నాయి, 2 పిఎస్లు ఖాళీగా ఉన్నాయి. వారికి 500 జనాభా ఉంది. మినిమం మనం ఎంత జనాభా ఉంటే ఒక గ్రామ వార్డు సచివాలయాన్ని నియమిస్తున్నారంటే 2000 ప్లస్ నుంచి 4,000 లోపు గనక జనాభా ఉంటే, 4,000 లోపు గనక ఉంటే ఒక గ్రామ వార్డు సచివాలయాన్ని ఒక యూనిట్ని అక్కడ స్థాపిస్తున్నారు. వార్డు సచివాలయమో లేకపోతే గ్రామ సచివాలయం చేస్తున్నారు. 2,000 పైన జనాభా, 4,000 మీద కింద జనాభా కనుక ఉంటే, మధ్యగా ఉంటే ఇక్కడ 12 మంది ఫంక్షనరీస్, ఒక సెక్రటరీ పిఎస్ గ్రేడ్ 5ని నియమిస్తున్నారు. ఇది క్రైటీరియా. కానీ ఇక్కడ 500 ఉన్నదాన్ని కూడా దీంట్లో మెర్జ్ చేసేస్తున్నారు. అంటే 2,000 నుంచి 4,000 లోపు మెర్జ్ చేసినటువంటి గ్రామ పంచాయతీలు ఏదైతే 500 ఉన్నాయో వాటికి ఖచ్చితంగా పిఎస్ని నియమించమన్నారు. మొన్నే కదా ఆమోదించింది. కాబట్టి ఈ యొక్క ఎక్కడైతే ఇదిగోండి ఈ విలేజ్ ఉండో ఈ 2 పోస్టులు అనేవి ఇక్కడ కలుస్తున్నాయి. మండలానికి వచ్చి 1-2 పోస్టులు అనేది కలవచ్చు అడిషనల్గా. అవి అంతకుముందు ఎక్కడ ఉన్నవి? రెవెన్యూ పెద్ద గ్రామంలో ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ మొన్న ఆమోదించారు కాబట్టి కొత్తగా మళ్ళీ పంచాయతీ సెక్రటరీస్ గ్రేడ్ 5 అనేవి ఎక్కువ పెరిగినాయి అనమాట. 552 పెరగడానికి కారణం అదండి నాకు వివరించారు, నాకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి కారణం. కాబట్టి నిజంగా మనం మొన్న
ఆమోదించడమే చూసాం. క్యాబినెట్ మీటింగ్లో ఆమోదించారు, చక్కగా రాశారు. గ్రేడ్ 5కి డీడీఓ అధికారాలు కూడా ఇవ్వడం జరిగింది. డీడీఓ అధికారాలు అంటే 500 జనాభా ఉన్న గ్రామ పంచాయతీలో ఆర్థిక అధికారాలు అనేది ఇవ్వడం జరిగింది. ఆర్థిక అధికారాలు అంటే ఏంటి? ఇవి ఒక్కటే కాకుండా అన్ని అధికారాలు ఇచ్చారు. గ్రేడ్ 5 సెక్రటరీకి, సచివాలయం నియమించిన వాళ్ళకి ఆర్థిక అధికారాలు కూడా ఇవ్వడం ద్వారా తక్షణమే అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని రెక్టిఫై చేసుకునే అవకాశం అన్ని ఆర్థిక పరంగా ముడిపడి ఉన్నాయి కాబట్టి ఆర్థిక అధికారాలు కూడా ఇవ్వడం జరిగింది. తద్వారా ఇక్కడ ఇండిపెండెంట్గా ఉంటారు. అంటే దీని నుంచి విడిపోయి వేరే గ్రామ పంచాయతీలు, సచివాలయాలు అవుతాయి. కాబట్టి ఇక్కడ పెరిగినాయా లేవా? పెరిగినాయి. ఇక్కడ ఎందుకు ఎక్కువ పెరిగినాయి అంటే గ్రామ స్థాయిలో ఎక్కువగా విలీనం అనేది జరిగింది. హ్యామ్లెట్స్గా మన గ్రామాల్లోనే చూస్తాం. మరి పట్టణాల్లో తక్కువ ఎందుకు పెరిగింది అంటే పట్టణాల్లో వార్డులు వారీగా ఉంటాయి కాబట్టి వార్డు అడ్మిన్స్ పెద్ద పెరగవు. అయినప్పటికీ కొన్ని అయితే వ్యాకెన్సీస్ ఉన్నాయి, ఆల్రెడీ కలెక్ట్ చేసి 596గా ఇప్పటికైతే అందినటువంటి న్యూస్ అన్నమాట. న్యూస్ కాబట్టి 596, 600 పోస్టులు అనేవి ఉన్నవి. ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇంకా కలెక్ట్ చేసుకుంటే ఇంకా పెరిగే అవకాశం ఉంది. అది ఒక మేజర్ కారణం. ఇమీడియట్గా ఇక్కడ నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ వీటిలో లెక్కల్లో కనుక మళ్ళీ మార్పులు ఇస్తే మళ్ళీ నోటిఫికేషన్ని రెక్టిఫై చేస్తూ ఉండాలన్నమాట, మార్పులు చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఒక్కసారి 500 జనాభా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలని విడదీసుకొని చూస్తే ఎన్ని పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5 సెక్రటరీలు అవసరమో రాష్ట్ర ప్రభుత్వానికి 3/2/2024న ఈ రిపోర్ట్ అయితే అందింది. తద్వారా ఒక రిపోర్ట్ అనేది జెన్యూన్గా ఉంది. ఇక మూడవది ఏంటంటే మనం చూసినట్లయితే గ్రామాల్లో చూస్తే స్వామిత్వ అనేది ఒక కార్యక్రమం అయితే జరుగుతుంది. స్వామిత్వ కార్యక్రమం ఏంటంటే అంటే డ్రోన్ ద్వారా మీరు చూసే ఉంటారు. డ్రోన్ ద్వారా గ్రామంలో ఉన్నటువంటి గ్రామ కంఠం అంటారు. గ్రామ కంఠంలో ఉన్నటువంటి ఇంటి ఇళ్ళని మరియు ఆ ఇంటి యొక్క వైశాల్యంని వీటన్నిటిని డ్రోన్ ద్వారా చాలా యాక్యురేట్గా వాటి యొక్క మెజర్మెంట్స్ చేస్తున్నారండి. అలాగే చుట్టూ ఉన్నటువంటి పొలాల్లో కూడా మెజర్మెంట్స్ చేస్తున్నారు అండి. ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఈ యొక్క పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చిందండి? 108 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళ టైంలో ఈ యొక్క రికార్డులు అనేవి తయారు చేశారు. భూమికి సంబంధించిన రికార్డులు మనం ఫాలో అయ్యేది కూడా అవే. వాటిలో చుక్కల భూములు అని ఉన్నాయి, అటు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను గతంలో. చుక్కల భూములు అంటే ఏంటి, వాటి యొక్క 22A ఎందుకుంటున్నాయి ఎంఆర్ఓ ఆఫీసులో, వీటన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ అందులో ఉన్నాయి. యాజమాన్య హక్కులు వాటికి లేవన్నమాట. మళ్ళీ యాజమాన్య హక్కులు కల్పించాలంటే వాటికి యాక్యురేట్ అయినటువంటి యజమాని ఎవరు అనేది నిర్ధారణ కూడా జరుగుతుంది ఆ రోజు. అప్పుడు బ్రిటిష్ వారు కొలిసేటప్పుడు 108 సంవత్సరాల క్రితం కొంతమంది అయితే ఈ భూమి కొలిసేటప్పుడు వదిలేశారు. అందుకని అక్కడ చుక్కలు అనేవి పెట్టేది. ఎవరిదో యాజమాని తెలియక అటు వదిలేశారు. అప్పటి నుంచి వాడికి యాజమాని హక్కు లేదు కాబట్టి ఈ యొక్క 108 సంవత్సరాల నుంచి అట్లానే ఉన్నాయి చుక్కల భూములాగా. వాటికి యాజమాన్య హక్కులు ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం కలిసి ప్రారంభించినటువంటి ప్రోగ్రామే స్వామిత్వ ప్రోగ్రాం. దీమే క్వశ్చన్స్ అడుగుతారు రేపు గ్రామవార్డు సచివాలయంలో. ఎందుకు అడుగుతారు సార్ అంటే దీంట్లో పంచాయత్ సెక్రటరీ, విఆర్ఓ, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విఆర్ఓ, అలాగే విలేజ్ సర్వేరు, ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఇట్లా అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారనమాట. అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి వీరికి స్వామిత్వం అనేది ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద ప్రాజెక్టు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టు. ఇందులో ఏం జరుగుతుందంటే భూమి యొక్క యాజమాన్య హక్కులు నిర్ధారించడం పాటు భూమి యొక్క రికార్డులను మరలా 108 సంవత్సరాల ద్వారా వాటిని నీట్గా చక్కగా రాయటం అనేది జరుగుతుందన్నమాట. రికార్డులను తిరిగి మళ్ళీ పునర్నిర్మిస్తున్నారు. వీటిలో చాలా తప్పులు వచ్చినాయి కాబట్టి లింకులు అట్లా తప్పులైనా ఉన్నాయి. ఇప్పుడైతే వీటిని తయారు చేయాలి. అదేంటి అనేది చూద్దాం. ఈ స్వామిత్వాలో ఇప్పుడు ఎక్కడైతే 500 జనాభా ఉన్నారో ప్లస్ రాష్ట్రం మొత్తం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు కాబట్టి ఈ యొక్క టెక్నికల్ పర్సన్స్ కూడా అవసరం ఉంది. ఆ ప్రోగ్రాం కంప్లీట్ అవ్వాలంటే కొన్ని రాష్ట్రాల్లో ఈ స్వామిత్వ ప్రోగ్రాం అనేది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ప్రారంభించినప్పటికీ అక్కడ స్టాఫ్ లేకపోవడం, ప్రజల యొక్క చొరవ లేకపోవడం, పార్టిసిపేట్ ఫెయిల్ అయినాయి అనమాట. కానీ మన ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ చూడండి ఈ స్వామిత్వ అంటే ఏమిటి అని మీరు అనుకోవచ్చు. ఇదిగోండి ఆఫీస్ ఆఫ్ ద కమిషనర్ ఆఫ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ తాడేపల్లి వారు ఇచ్చినటువంటి సర్క్యులర్ అండి. ఇది వారు ఇచ్చిన సర్క్యులర్ చూడండి. ఇందులో ఇదిగోండి సిపిఆర్ కమిషనర్ ఆఫ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వైఎస్ఆర్ జగనన్న
శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష సర్వే ఆఫ్ విలేజ్ అబాడీ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్. దీన్నే స్వామిత్వ అంటారు. సర్వే గ్రామ కంఠం ఏరియాస్. గ్రామ కంఠం అంటే మనం నివసించేటటువంటి ఇల్లునే గ్రామ కంఠం అంటారు రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం. రివైజ్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద స్కీమ్ ఇన్ గ్రామ కంఠం ఏరియాస్ రిగార్డింగ్. ఈ మేము తర్వాత ఇచ్చింది. అంటే ఇప్పుడు ఏ ప్రోగ్రాం జరుగుతుంది గ్రామాల్లో వచ్చేసరికి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష సర్వే అనమాట. ఈ సర్వేనే స్టేటు మరియు సెంట్రల్ మరియు స్టేటు వీరి యొక్క భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీన్ని స్వామిత్వ అంటారు. దీని గురించి నేను బిట్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. స్వామిత్వ అంటే ఏంటి? ఇదిగోండి ఇక్కడ సర్వే ఆఫ్ విలేజ్ అబాది అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్. దీనికి సంబంధించినటువంటి బిట్ కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు మీరు గమనించే ఉంటారు. ఎందుకంటే రాష్ట్రంలో ఈ యొక్క డ్రోన్ ద్వారా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ విత్ సెక్రటరీస్తో విఆర్ఓస్తో అందరూ కలిసి గ్రామ కంఠాన్ని సక్రమంగా కొలతలు వేస్తున్నారు. అలాగే చుట్టూ ఉన్న పొలాలను కూడా కొలతలు వేస్తున్నారు. ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కువ మంది స్టాఫ్ ఉండటం వల్ల మరియు టెక్నాలజీని ఉపయోగించేటటువంటి స్టాఫ్ గ్రామ వార్డు సచివాలయం ఉండటం వల్ల అందరూ బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమం అనేది మనకి నిర్విఘ్నంగా కొనసాగుతుంది. కాబట్టి ఎక్కడైనా ఖాళీలు ఉన్నాయి అనుకోండి ఈ కార్యక్రమం అనేది ఆగిపోయే అవకాశం ఉంది. సరే, దీని ద్వారా పర్ఫెక్ట్గా గనక కొలతలు రాష్ట్రం మొత్తం గనక చేస్తే ఈ కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్ అయిందండి? ఇదిగోండి, ద వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం మన ఆంధ్రప్రదేశ్లో మనం పెట్టుకున్నదనమాట. ఈజ్ ఏ కాంప్రహెన్సివ్ రీసర్వే అనమాట. ఇది 108 సంవత్సరాలకి బ్రిటిష్ వాళ్ళు చేసిన యాక్యురేట్గా లేదని మళ్ళీ రీసర్వే విత్ డ్రోన్తో యాక్యురేట్ చేస్తున్నారు. అగ్రికల్చర్ ల్యాండ్స్ అండ్ హ్యాబిటేషన్స్ ఆఫ్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్. రూరల్ అంటే హ్యాబిటేషన్స్ మనం నివాసం ఉండేది గ్రామ కంటూ అర్బన్ ఏరియాస్. దిస్ ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇన్ 21/12/2020. అప్పుడే ప్రారంభమై 2000 గ్రామాలని పైలట్ ప్రాజెక్టులుగా విజయవంతంగా పూర్తి చేశారు. ఆ తర్వాత ఇక రాష్ట్రం మొత్తం ఈ ప్రోగ్రాం అనేది ఒక యజ్ఞంలాగా కొనసాగుతుంది. దేనికి ఇది? ద రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఫర్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అనమాట. ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ మొత్తాన్ని ఈ యొక్క రికార్డ్స్ని మళ్ళీ పునర్రచించడం కోసం, యాక్యురేట్గా చేయడం కోసం అయితే ఇది చేస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ త్రూ ఇష్యూ ఆఫ్ ఓనర్షిప్ సర్టిఫికేట్స్ టు ద ఆక్యుపెంట్స్ ఆర్ ఓనర్స్. వాళ్ళు ఆక్యుపెంట్స్ అవ్వచ్చు లేకపోతే ఓనర్స్ అవ్వచ్చు, ఎప్పటి నుంచి చేసుకుంటూ ఉండొచ్చు. వాళ్ళకి ఇవైతే ఇక కరెక్ట్గా ఇచ్చేద్దాం. తద్వారా భూ హక్కు రావడం వల్ల బ్యాంకులో లోన్ వస్తుంది. తద్వారా అమ్ముకోవచ్చు, క్రయ విక్రయాలు చేయొచ్చు. ఈ క్రయ విక్రయాలు ఎక్కడ చేస్తారు? సబ్ రిజిస్టర్ ఆఫీసులు, మండల ఆఫీసులు. ఆ యొక్క సబ్ రిజిస్టర్ ఆఫీసును కూడా, ఆ సర్వీసును కూడా గ్రామ వార్డు సచివాలయంలో కలపడం జరిగింది. తద్వారా అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీలకి సబ్ రిజిస్టర్ హోదా, జాయింట్ సబ్ రిజిస్టర్ హోదా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రోగ్రామ్కి స్టాఫ్ అవసరం. అలాగే రిజిస్ట్రేషన్ చేయడానికి పంచాయతీ సెక్రటరీలు, వార్డ్ అడ్మిన్ అవసరం. కాబట్టి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు తక్కువ మంది ఉండకుండా మళ్ళీ వాటిని ఇది అప్డేషన్ ఆఫ్ రికార్డ్స్ని చేసుకోవడం కోసం దీని యొక్క ఇంపార్టెన్స్. అలాగే ద ఫాలోయింగ్ రిజిస్టర్ షాల్ బి అప్డేటెడ్. ఖచ్చితంగా హౌస్ ట్యాక్స్ అసెస్మెంట్ రిజిస్టర్ పంచాయత్ సెక్రటరీ కావాలి, రివిజన్ రిజిస్టర్, బిల్డింగ్ పర్మిషన్ రిజిస్టర్, లేఅవుట్ పర్మిషన్స్ రిజిస్టర్, గవర్నమెంట్ ప్రాపర్టీస్ రిజిస్టర్. ఖచ్చితంగా గ్రామంలో ఉన్న ప్రాపర్టీస్ మొత్తం ఒక సెక్షన్లో ఒక రికార్డులోకి వచ్చింది. ఇప్పటివరకు అస్తవ్యస్తంగా ఉన్నాయి అనమాట. గ్రామ పంచాయతీ అసెట్స్ రిజిస్టర్స్, అలాగే డీసీబీ రిజిస్టరు. డీసీబీ అంటే హౌస్ ట్యాక్స్ ప్రతి సంవత్సరం వేసేదనమాట. స్ట్రీట్ సర్వే రికార్డు, ఎన్ని గవర్నమెంట్ రహదారులు ఉన్నవి, ఆ యొక్క గ్రామాలు, ఇవన్నిటి గురించి గ్రామంలో పర్ఫెక్ట్గా మళ్ళీ అప్డేట్ చేసినటువంటి యాక్యురేట్ రిజిస్టర్స్ని తయారు చేయడం కోసం. మరి ఇందులో ఎవరెవరు ఉంటారు ఇన్వాల్వ్ అయ్యి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అదే నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. చూడండి, చూసుకొని మనం వెళ్దాం. ఎందుకంటే వీటిని మళ్ళీ క్లాసులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ మీకు ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ 999 జాయిన్ అవుతారో, నేను చెప్తున్నా 999 జాయిన్ అవుతారో, ఆన్లైన్ క్లాసెస్ 999 జాయిన్ అవుతారు, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్క బిట్టు కూడా పోకుండా ఈసారి 3.0లో మీకు పోస్ట్ కన్ఫర్మ్ అయ్యే విధంగా క్లాసెస్ అయితే చెప్తానండి. జాగ్రత్తగా మీరు ఇవన్నీ మీకోసం అయితే ఉన్నవి, ఇవన్నీ మీకోసం ఉన్నవి. నేనైతే మీకు ఎగ్జామ్ దాకా చెప్తా. 999లో 5 పోస్టులు ఉండేవి. 5 పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం నేను చెప్తా.
విత్ జనరల్ స్టడీస్తో పాటు ఇవన్నీ మీకు అవసరం. జనరల్ స్టడీస్ ఎవరైనా రాస్తారు, హిస్టరీ ఎప్పటి నుంచి చదువుతున్నారు, ఎకానమీ చదువుతున్నారు, జాగ్రఫీ చదువుతున్నారు, మళ్ళీ ఇప్పుడు చదువుకుంటా మళ్ళీ వాటిలోనే ఉంటే మరి ఈ అప్డేట్స్ ఎవరో చెప్తారు? ఈ అప్డేట్స్ అనేదే మన జయదేవ్ అకాడమీ మీకు దొరుకుతాయి. ఎక్కడ దొరకవు ఇవి, ఎక్కడా దొరకవు. ఎందుకంటే 150 మార్కుల కేటగిరీ 1లో కనుక చూసినట్టే ఖచ్చితంగా 30-40 మార్కులు ఇవే ఉంటాయి ఈసారి 3.0లో. ఎందుకంటే గ్రామవార్డు సచివాలయం ఒక డిపార్ట్మెంట్ అయింది. క్షేత్రస్థాయిలో మీ జాబ్ చాట్ ఏంది, మీరు ఏం చేయాలి, మీ యొక్క డ్యూటీస్ ఏంది, మీరు ఇచ్చే పథకాలు ఏంటి, వాటి అర్హతలేబో 33 పథకాల పైన ఇప్పుడు 35 దాకా అయినాయి. వాటన్నింటిని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు అవి అడగకుండా ఇంకా హిస్టరీలోనో జాగ్రఫీలోనో ఇంకా అడగరు, తక్కువ అడుగుతారు. ఈ పాట్ అయితే ఎక్కువ పెరిగిద్ది. కాబట్టి ఉద్యోగం కావాలి అంటే నేను చెప్తున్న సీరియస్ అభ్యర్థులకు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మెంటార్షిప్తో మీకైతే నేను అందిస్తానన్నమాట. డిపార్ట్మెంట్లో జరిగేటువంటి అన్ని ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా మీకు నేనైతే అందిస్తా. అట్లనే నేను ఇచ్చిన 1000 బిట్లు కూడా మీకు ఎక్కడ దొరకవండి. మీరు కనుక పర్చేజ్ చేసి జాగ్రత్త చదువుకోండి. వాటిని దుర్వినియోగం చేయకుండా అటు ఇటు ఫోటోస్టాట్లు తీసుకో కొంతమంది ఇది చేస్తూ ఉంటారు. అలా చేయకుండా మీరే హ్యాపీగా చదువుకోండి, ఉపయోగపడతాను. సీరియస్ అభ్యర్థులు నేను చెప్తున్నా. ఇకపోతే మనం వీడియోలోకి వెళ్దామండి. 999లో జాయిన్ అయిపోండి. నేను హ్యాపీగా చెబుతున్నా, 999లో జాయిన్ అయిపోతే చాలా తక్కువ, అందరికి అందుబాటులో ఈ కోర్స్ అయితే నేను ఇస్తున్నాను. ఇందులో కానీ జాయిన్ అయితే మా లాభం ఏంటి సార్ అంటే GSW సంబంధించినటువంటి 1000 బిట్స్ ఉన్నాయి. ఇప్పుడు బుక్ ఉంది, ఆ బుక్లో అన్ని PDF రూపంలో మీకు అందిస్తా. అందులో ఉంటుంది PDF రూపంలో. మళ్ళీ మేము ప్రింట్ తీసి బయట పెట్టాల్సింటే కొనుక్కున్న వాళ్ళకి నష్టం, అలా ఉండదు. మీకు అందులో చక్కగా చదువుకోవచ్చు. మళ్ళీ PDF రూపంలో అందరికి షేర్ చేస్తారు. షేర్ చేయటం వల్ల మీరు కొన్నందువల్ల యూజ్ ఉండదు. చాలామంది అదే అంటున్నారు, PDF బయటికి రాకుండా పెట్టమంటున్నారు సార్. సరే, ఇకపోతే టాప్ 10 మోడల్ పేపర్స్ ఇది కూడా టెస్ట్ సిరీస్ రూపంలో మీకు అందిస్తా. మోడల్ పేపర్స్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాండి. ఈ 2 అనేది 700 కాస్ట్ అవుతాయి అని చెప్తున్నా. ఇంకా మీరు కట్టేదంతా 299. దీని ద్వారా మీరు పొందే లాభం ఎంత అంటే ఎగ్జామ్ దాకా ఇలాంటివి ఒక్క మార్క్ అయినా కొన్ని లక్షల మంది నుంచి వేల మందిలో తీసుకొచ్చే అవకాశం ఉంది. 15 లక్షల మంది పైన అప్లై చేస్తారు. ఎందుకంటే దీనికోసమే రాష్ట్రంలో ఇక ఏ నోటిఫికేషన్ కోసం అయితే నిరుద్యోగులు ఎదురు చూస్తలేదండి. సింగిల్ ఎగ్జామ్ అటెంప్ట్ జాబ్ దీనికోసం ఎదురు చూస్తున్నారు. అవి ఇది పడక గ్రూప్ 2 గ్రూప్ 1 మీద ఒక 5% సీరియస్ చేస్తున్నారు. మిగతా వాళ్ళంతా దీని మీద ఉన్నారు. అయితే మేము అది ప్రిపేర్ అవుతున్నాం కదా సార్, మేము ఎక్కువ ప్రిపేర్ అవుతున్నాం సార్, దీంట్లో నాకు ఉద్యోగం వచ్చిందండి. ఈసారి కష్టం, ఎందుకంటే ఎక్కువ ఫోకస్ చేసేది గ్రామవార్డు సచివాలయం డ్యూటీస్, జాబ్ చాట్స్ వీటి మీదే చేస్తారు. ప్రభుత్వ పథకాల మీద క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ప్రతి మార్కు మీకు విజయాన్ని దగ్గర చేస్తుంది. ఇక నెక్స్ట్ కానీ చూసినట్లయితే వెళ్దాం. చూడండి, ఇదిగోండి ఇక్కడ ఇవంతా మనకి ఇచ్చిన సర్క్యులరు. ఈ సర్క్యులర్లో మనకి ఏం అవసరం అని మీకు ఒక్కసారి నేను అది ఎక్స్ప్లెయిన్ చేసి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు అంటే పంచాయతీ సెక్రటరీ ఇన్వాల్వ్ అవుతారు, అలాగే విఆర్ఓ మరియు సర్వేలో స్వామిత్వ అంటారు. ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు? మరి రాష్ట్రంలో రికార్డ్స్ మొత్తాన్ని అప్డేట్ చేయాలంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పని అదే. రాష్ట్రం మొత్తంలో మీ గ్రామంలో చూడండి, మీ మండలాల్లో అలా జరుగుతుంది. లేకపోతే పంచాయతీ లేకపోతే సచివాలయానికి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. అందులో పంచాయతీ సెక్రటరీ ఉంటాడు, టీమ్ కోఆర్డినేటర్ ఉంటాడు. కాబట్టి ప్రతి సచివాలయంలో ఉండాలి. 500 జనాభా అనుకున్నాను, చూసారా? 500 జనాభా ఇప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి DDO ఇచ్చింది, ఆర్థిక అధికారాలు ఇదొకటి. అలాగే వీరికి ఇప్పుడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదా కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి గ్రామవార్డు సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఏ రిజిస్ట్రేషన్ చేస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందించినటువంటి ఇల్లుని ఆ పట్టాలని ఇప్పుడైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. గమనించండి, మీ యొక్క గ్రామ సచివాలయానికి ఉన్న పంచాయతీ సెక్రటరీస్ రిజిస్టర్లుగా చేస్తున్నారండి. ఏమన్నా రిజిస్ట్రేషన్ చేస్తున్నారా అని అడగండి, చూస్తున్నారు మీరు. ఇప్పుడైతే ప్రాసెస్ గోయింగ్ ఆన్. పంచాయతీ సెక్రటరీలు విఆర్ఓతో హెల్ప్తో, డిజిటల్ అసిస్టెంట్స్ సహాయంతో పంచాయతీ సెక్రటరీలు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదాలో రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి ఇళ్ళని ఆ యొక్క ఎవరికైతే అందించారో అంటే ఆ మహిళలకు, గృహిణులకు వారి పేరు మీద రిజిస్ట్రేషన్లు ఈరోజు చేస్తున్నారు. నిన్న చేశారు, మొన్న ప్రారంభించారు. ఇక అంటే పంచాయతీ సెక్రటరీ ఏమయ్యారు? ఇక్కడ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదా వచ్చింది. తద్వారా ప్రతి 500 జనాభాకి ఒక పంచాయతీ సెక్రటరీ ఉండాలి కదా. ఈ యొక్క వ్యవస్థ అనేది కుంటుపడకుండా ఉండాలి కదా. కాబట్టి DDO ఒకటి ఆమోదించారు. జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదా
ఆమోదించారు. తద్వారా ఈ యొక్క పోస్టులు అనేది అక్కడ ఉన్నటువంటి జనాభాకి గ్రామ పంచాయతీలు గ్రామ సచివాలయం అనుకూలంగా మరి పెంచాలా లేదా? పెంచాలి. కాబట్టి ఈ పోస్టుల సంఖ్య అనేది పెరుగుతున్నాయి. ఇప్పుడు మీకు అర్థమైంది. దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా 999 కోర్సులో. వీలైతే అది కూడా తీసుకోండి, ఓకేనా? ఇక మన వీడియోలో కనుక వెళ్ళినట్లయితే ఇవి జాయింట్ సబ్ రిజిస్టర్ హోదా. ఇదిగోండి జాయింట్ సబ్ రిజిస్టర్ హోదా ఎందుకు ఇచ్చారు అంటే ఈ సమిత్వాలో ఈ యొక్క డేటా మొత్తం గ్రామ కంఠంలో ఇల్లు కావచ్చు, పొలాలు మొత్తం నవీనీకరించారు. రికార్డులు మొత్తాన్ని నవీనీకరించారు కాబట్టి, అప్డేషన్ చేశారు కాబట్టి వీటిని గ్రామ సచివాలయంలోనే పంచాయతీ సెక్రటరీని ఎప్పుడో సబ్ రిజిస్టర్ హోదా అనేది ఇవ్వడం జరిగింది, జాయింట్ సబ్ రిజిస్టర్ హోదా. కాబట్టి ఆ సచివాలయంలో ఈ నవీకరించినటువంటి ఈ యొక్క ఇళ్ల పట్టాలు కావచ్చు వీటన్నీ రిజిస్ట్రేషన్ చేస్తారు. క్రయ విక్రయాలు కూడా ఇక్కడ జరుగుతాయి. కాబట్టి 500 జనాభా ఉన్నటువంటి ప్రతి గ్రామానికి ఒక పిఎస్ కనుక ఉంటే పిఎస్కి ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వారితో పాటు మీరు చూశారు, వీరితో పాటుగా పిఎస్ ఒక్కలేనా మరి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కూడా ఉన్నారు కదా టీంలో. స్వామిత్వ టీంలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ మెయిన్. వాళ్ళతో పాటు కొలతలు కొలిసేది ఎవరు? మెజర్మెంట్ చేసేది విలేజ్ సర్వేరు. వాళ్ళతో పాటు ఆ యొక్క మెజర్మెంట్స్ యొక్క డిజైన్ చేసేది ఇంజనీరింగ్ అసిస్టెంట్. వాళ్ళతో పాటుగా ఇంకా గ్రామ పంచాయతీలో సబ్ స్టాఫ్ కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళు కూడా తీసుకొని ఫీల్డ్కి వెళ్తాం. తద్వారా సమిత్వం అనేది కంప్లీట్ అవుతుంది. రికార్డులు నవీకరించడం, అలాగే రిజిస్ట్రేషన్ చేయటం, ఇవన్నీ చేసేది పంచాయతీ సెక్రటరీ. కాబట్టి ఈ యొక్క ప్రతి గ్రామానికి 500 జనాభా కలిగిన ప్రతి గ్రామానికి ఉంటే ఈ పనులన్నీ కంప్లీట్ అవుతాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఆలస్యానికి కారణం ఏంటంటే ఇవి కొన్ని కాబట్టి అప్పట్లో ఉన్నటువంటి 352ని ఇప్పుడైతే గుర్తించి 596 చేశారు. వాటితో పాటు కానీ చూసినట్లయితే ఇగోండి ఈ పోస్టులన్నీ గతంలో ఎన్ని ఉండే ఇక్కడ తక్కువ ఉన్నాయి. చూసుకోండి ఈ టేబుల్లో తక్కువ ఉన్నాయి. 2023 జనవరిలో తక్కువ ఉన్నాయి. 3-2 ఫిబ్రవరి 3వ తారీఖు ఇవన్నీ పెరిగిపోయినాయి. చూడండి పోస్టులన్నీ ఇక్కడ పెరిగినాయి. ఎందుకు పెరిగినవి? అంత డ్యూటీలు ఉన్నవి. ఇప్పుడు అన్ని డ్యూటీలు వీరందరికీ ఉన్నాయి. ఎవరెవరికి అంటే విఆర్ఓకి, అలాగే వార్డ్ రెవెన్యూ సెక్రటరీ, అలాగే విలేజ్ సర్వేర్. ఈ పోస్టులన్నీ పెరగడానికి కారణం అదే. మనకైతే మొన్న అనుకున్నాం 13,171 సార్ చాలా ఎక్కువ అనుకుంటున్నాం. ఈసారి ఇంకా ఈ సంఖ్య పెరుగుతుంది. పెరిగితేనే పటిష్టంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందో గ్రామ వార్డు సచివాలయం యొక్క స్ఫూర్తి అనేది ఈ ఉద్యోగాలన్నీ ఉన్నప్పుడు మాత్రమే ఒక గ్రామ వార్డు సచివాలయంలో మినిమం 12 మంది ఫంక్షనరీస్ ఈ డ్యూటీ చేసేటువంటి గ్రామ వార్డు సచివాలయంలో 12 మంది ఉంటారు. ఏ ఒక్కరు తగినా వాళ్ళ డ్యూటీ అయిపోద్ది. విఆర్ఓ లేకపోతే స్వామిత్వ రాదు, రికార్డ్స్ అయిపోతాయి. అలాగే విలేజ్ సర్వేర్ లేకపోతే కొలిసే వాళ్ళు ఉండరు, అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ లేకపోతే అక్కడ డిజైన్ చేసే వాళ్ళు ఉండరు. కాబట్టి ప్రతి దానికి ఒక వర్క్ అనేది స్వామిత్వాలు ఉంది. ఇలా ఉండటం వల్లే మన ఆంధ్రప్రదేశ్లో స్వామిత్వాన్ని సక్సెస్ అయింది. మిగతా అన్ని దేశంలో కొన్ని రాష్ట్రాల్లో అట్రప్లాప్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ దానికి సంబంధించినటువంటి టెక్నాలజీ ఉపయోగించే స్టాఫ్ లేరు. ఇప్పుడంతా గ్రామ వార్డు సచివాలయంలో అపాయింట్ చేసుకున్న వాళ్ళంతా మెరికలు యువకులు, బీటెక్, ఎంటెక్, టెక్నికల్ పీపుల్ అనమాట. కాబట్టి ఇమ్మీడియట్గా అడాప్ట్ చేసుకొని వీళ్ళు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములయ్యారు. కాబట్టి వీరిని ఎక్కడెక్కడైతే వ్యాకెన్సీస్ ఉన్నాయో అన్నీ ఫిల్ చేస్తే ఈ యొక్క భూ రికార్డులు అనేవి నవీనీకరించడం ద్వారా ఈ యొక్క 108 సంవత్సరాలు ఉన్నటువంటి పాత డేటాని వదిలేసి కొత్త డేటాని డిజిటలైజ్ చేసి ఇక క్రయ విక్రయాలు అనేది మనం మండల ఆఫీసులకు వెళ్ళాల్సిన పని లేదు. ఆ యొక్క గ్రామ వార్డు సచివాలయం ఆ గ్రామాల్లోనే అన్నీ అక్కడే చేసేసుకోవచ్చు ఫీజు కట్టేసి. ఇంత మహత్తరమైన ప్రాజెక్టును అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది, సక్సెస్ఫుల్గా అయిపోవచ్చింది. వాటిలో కొంత బ్యాలెన్స్ ఉంది. వాటికి కూడా ఇలా పోస్టులకు వ్యాకెంటింగ్ ఉండటం వల్ల కొంత వెనకబడినట్టు ఉంది. ఇవి కూడా ఫిల్ చేస్తే ఆటోమేటిక్ కంప్లీట్ అయింది. ఇన్ఛార్జ్ చేయడానికి అవకాశం లేదు. ఎవరి పైన వాళ్ళకి ఎక్కువ ఉంది, ఏ గ్రామంలో పని వాళ్ళకి ఎక్కువ ఉందా. కాబట్టి ఇవి కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీకు అర్థమై ఉండదు ఎందుకు కొంచెం లేట్ అవుతుందో. లేట్ అయితే ఎట్లాంటి సార్ ఇవన్నీ చెప్పారు మరి నోటిఫికేషన్ ఎప్పుడు సార్ అంటారు. మళ్ళీ
ఇదే మాట అంటారు. సంవత్సరం నుంచి అనుకుంటున్నాం కదా సార్, మరి నోటిఫికేషన్ ఎప్పుడు అంటారు? ఇవన్నీ చెప్పినా మళ్ళీ అదే మనదొక్కటే క్వశ్చన్ అనమాట. అయితే మీరు అడగడంలో తప్పు లేదు, ఎందుకంటే సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతున్నారు. ఇదిగో ఆ రోజు, ఇదిగో ఈ నెల, లేకపోతే ఆ రోజు అనేసి అనుకుంటా వచ్చారు. మీ తప్పు లేదు, మీరు అప్పటి నుంచి సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారు. వెరీ గుడ్. మమ్మల్ని ప్రశ్నించినా బాధపడవు, ఎందుకంటే మీ ప్రిపరేషన్ లెవెల్ ఆ లెవెల్లో ఉందని ఆనందపడుతున్నాం. అయితే ఇవన్నీ రెక్టిఫై చేసుకొని ఇదిగో ఈ డేటా తీసుకుంటున్నారు గవర్నమెంట్. ఆల్రెడీ మీకు ఇచ్చా నేను, ఈ డేటా తీసుకుంటున్నారు. దీని ప్రకారంగా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఒక ఆలోచన అనేది వస్తుంది. అసెంబ్లీ సమావేశాలు ఖచ్చితంగా అది కన్సర్న్ మినిస్టర్స్ కావచ్చు, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు, సీఎం గారితో ఇంటరాక్ట్ అవుతూ సీఎం గారి సమక్షంలో ఉంటారు. కాబట్టి గ్రామ వార్డు సచివాలయం యొక్క ఈ వ్యాకెన్సీస్ సంగతి ఏంటి, వీటిని ఎప్పుడు ఫిల్ చేద్దాం, వీటి యొక్క విధి విధానాలు మొత్తం డిస్కస్ చేస్తారు. ఆల్రెడీ ప్రాసెస్ అండర్ గోయింగ్ అనమాట. ఎందుకంటే ప్రాసెస్ ఉంది. ఇప్పటికీ కలెక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ దగ్గర పెట్టుకుంటున్నారు. వీటన్నికి సంబంధించిన రిక్రూట్మెంట్ కూడా తయారు చేసుకుంటున్నారు. ఇక లాస్ట్ బట్ లీస్ట్ అనమాట. ఇదేంటి, గ్రామ వార్డు సచివాలయమే లాస్ట్ అనమాట. ఇది లాస్ట్ రిక్రూట్మెంటు. మరి ఏపీడిఎస్సి వచ్చేసరికి పోస్టులు 6,001 అందించారండి. దాన్ని కూడా డిఎస్సి అభ్యర్థులు అయితే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే 4-5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు, లక్షలు పోసి ప్రిపేర్ అవుతున్నారు. తద్వారా వారు కూడా పోస్టులు పెంచమని చూస్తున్నాం. ప్రతిరోజు వారి యొక్క ఆవేదన, బాధ కూడా చూస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి యొక్క అభ్యర్థులను, అర్జీలని పరిగణలో తీసుకొని పెంచవచ్చు అనేటటువంటి ఒక మాట అయితే నేను విన్నానండి. ఏమన్నా పెంచుతారని చూద్దాం. పెంచితే ఇంకా మంచిది, ఎందుకంటే ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారు, కొన్ని లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళకి 6,000 కొన్ని డిస్టిక్లో పోస్టులు కూడా లేకపోవడం వల్ల కొంచెం బాధలో ఉన్నారు. ప్రభుత్వం కూడా ఈ విషయం మీద శ్రద్ధ తీసుకొని ఇవి విజ్ఞప్తుల మేరకు వేస్తారు. అలాగే వీరికి సంబంధించినటువంటి టెట్కమ్ టీఆర్టీ కూడా త్వరలోనే ఈ భావం నుంచి అంటే పోస్టులు పెంచి రిలీజ్ చేస్తారు. ఈ 2 గ్రామ వార్డు సచివాలయం, ఏపీడిఎస్సి 2 ట్విన్స్ లాగా ఉన్నాయి. ఈ రెండింటిని త్వరలోనే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. అలాగే నిరుద్యోగులకైతే మంచి మెగా నోటిఫికేషన్ ఇస్తారనేసి ఆశిస్తున్నారు. ఇక గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి నేను కలెక్ట్ చేసినటువంటి. కాబట్టి పోస్టులు పెరగొచ్చా లేదా? పెరుగుతాయి, ఖచ్చితంగా పెరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఇప్పుడు ఈ యొక్క పంచాయతీ సెక్రటరీలు అవ్వచ్చు, అలాగే గ్రామ వార్డు సచివాలయం ఉన్నటువంటి మిగతా స్టాఫ్ ఫంక్షనరీస్ అవ్వచ్చు, మొత్తం అవసరమైతే ఇక్కడ ఉన్నది కాబట్టి పోస్టులు పెరుగుతాయి. వీటిని అంచనా వేసుకోకుండా, ఒక ఎస్టిమేషన్ వేసుకోకుండా వెంటనే నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు ఎన్ని పోస్టులు కావాలి, వీటి యొక్క అంచనా అనేది వేయడం జరుగుతుంది. తద్వారా నెక్స్ట్ ఇమ్మీడియట్గా వితిన్ వీక్లోనే నేను అనుకోవచ్చు ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత అయితే నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉందండి. అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన వెంటనే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఏపీ డిఎస్సి మీద కూడా పోస్టులు పెంచే అవకాశం అయితే మెండుగా కనిపిస్తున్నాయి. కాబట్టి బాధపడొద్దు, మీ యొక్క అర్జీలు అనేది గవర్నమెంట్ చూస్తున్నారు. మనకి పెరగాలని మనం మనస్ఫూర్తిగా అయితే అభ్యర్థిస్తున్నాము. ఇక నెక్స్ట్ కానీ చూసినట్లయితే ఇవి ఆలస్యానికి మేజర్ కారణాలుగా చెప్పుకోవచ్చు. గ్రామ వార్డు సచివాలయం 1 year నుంచి వెయిట్ చేశారు, నేను కాదన్ను. చివరకు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం అవుతుంది. ఇక మీ వెయిటింగ్ అనేది అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇక నిరూపించుకోవాలి. ఎందుకంటే ఇంకా రాష్ట్రంలో వేగంగా మారుతున్నటువంటి రాజకీయ వాతావరణ నేపథ్యంలో పోస్టులు అయితే పెంచక తప్పదు. ఎందుకంటే పక్క రాష్ట్రంలో నిరుద్యోగులే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంత చేశారో చూశారు, ప్రత్యక్షంగా పక్క నుండి చూశారు. కాబట్టి ఆ యొక్క సెగ అనేది ఇక్కడ కూడా తగిలే అవకాశం ఉంది. అలాగే త్వరలోనే ఈ యొక్క నిరుద్యోగుల యొక్క బాణి అనేది వింటున్నారు ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ నోటిఫికేషన్ తీయడానికే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా నేను విన్నటువంటి నా యొక్క అభిప్రాయం అండి. కాబట్టి మీరు ఈ విషయంలో కంగారు పడొద్దు, పోస్టులు పెరుగుతాయి. గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ అనేది కంపల్సరీగా రిలీజ్ అవుతుంది. కాకపోతే మనం ఈ రోజు వరకు 15 లక్షలని పరుగు పందెంలో దాటి వెళ్ళాలంటే మీ దగ్గర ఏమి ఆయుధాలు ఉన్నాయి, ఏమి వెపన్స్ ఉన్నవి అనేది ఒకసారి పరీక్షించుకోండి. నోటిఫికేషన్ పడిందా అనుకుంటాం. పడిన తర్వాత Group 2 వాయిదా వేయాలి, పోలీస్ కానిస్టేబుల్స్ వాయిదా వేయాలి. నోటిఫికేషన్ పోరాడి తెచ్చుకుంటున్నాం,
పోరాడి తెచ్చుకున్నాం, మళ్ళీ ఆ టైంకి ప్రిపేర్ అవ్వట్లేదు. ఆ తర్వాత వాయిదా వేయాలంటున్నారు. గవర్నమెంట్ వాయిదా వేయట్లేదు. ఎవరైతే వాయిదా వేయాలని కూర్చున్నారు ఫైట్ చేసి ఆ రోజు చదవట్లేదు, ఫెయిల్యూర్ అవుతున్నారు. తెచ్చి ఉపయోగం ఏంటి? తెచ్చుకొని మీరు ఉపయోగం ఏంటి చెప్పు. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇక కొనసాగించండి. ఈ సమయంలో అనేది ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఎలక్షన్ అనేది ముందుంది. మరి ఎలక్షన్ కోడ్ ఇంకోటి ఇంపార్టెంట్. ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది కదా సార్, ఎలక్షన్ కోడ్ వస్తే మరి నోటిఫికేషన్ ఎలా రిలీజ్ చేస్తారండి అంటున్నారు. గవర్నమెంట్ తలుచుకుంటే ఎలా అయినా చేయొచ్చు, ఫస్ట్ ఆప్షను. ఇక రాదు అనుకున్నారు అనుకోండి, ఎలక్షన్ కోడ్ ముందు రోజైనా నోటిఫికేషన్ ఇవ్వచ్చు. ఎలక్షన్ కోడ్ ముందు రోజైనా నోటిఫికేషన్ ఇవ్వచ్చు. ఎలక్షన్ కోడ్లో ఎగ్జామ్ పెట్టుకోవచ్చు. రిజల్ట్ అయితే ప్రకటించకూడదు. ఏ పార్టీకి ఫేవర్గా ఉండకుండా ఆల్రెడీ ఏదైతే ఎగ్జామ్స్ ఏదైతే నోటిఫికేషన్లు రిలీజ్ చేశారో దాని షెడ్యూల్ అనుకూలంగా ఎలక్షన్ కోడ్ ముందు ఎగ్జామ్స్ పెట్టుకోవచ్చు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ యొక్క రిజల్ట్ ఇవ్వచ్చు. ఏమైతే 2-3 నెలలే కదా, 2-3 నెలలే. ఏదైనా గ్రామ వార్డు సచివాలయ నోటిఫికేషన్ అనేది ఎక్కువ రోజులు ఉండదండి. యానిమల్ హస్బెండరీ ఉంది, చూశారు, 1 నెల 2 నెలల అపాయింట్మెంట్స్ దగ్గరకు వచ్చేసారు. ఇక వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు. ఎగ్జామ్ అయిపోయింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూసుకుంటున్నారు. ఆ డిపార్ట్మెంట్ ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకొని జాయిన్ అయిపోతారు. గ్రామ వార్డు సచివాలయం వల్ల ఉపయోగం ఏంటంటే సింగిల్ ఎగ్జామ్, ఇమ్మీడియట్ అపాయింట్మెంటు, టైం తక్కువ, ఇమీడియట్గా మనం జీవితంలో మంచి ఉద్యోగం సాధించి స్థిరపడే అవకాశం ఉంది. అందుకని ఎక్కువ మంది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ గ్రూప్ 1 రాసే వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నారు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే వాళ్ళని ఎదుర్కోవడానికి మీ దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి, ఏం వెపన్స్ ఉన్నాయి అంటే ఇప్పటి వరకే చాలామంది నోటిఫికేషన్ మీదే దృష్టి కేంద్రీకరించారు. ఇక నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఇక మీ దగ్గర ఉన్న ఆయుధాలు తీయండి, సానబెట్టండి, యుద్ధానికి ప్రిపేర్ అవ్వండి. ఆ యొక్క క్రమంలో భాగంగా మీకు అవసరమైతే కొన్ని వెపన్స్ బ్రహ్మాండంగా తయారు చేసాం. ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో బ్రహ్మాండంగా గ్రూప్ 1 స్థాయి ఫ్యాకల్టీ మరియు అదే డిపార్ట్మెంట్లో గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి అదే డిపార్ట్మెంట్లో పంచాయతీరాజ్ పనిచేస్తున్న అదే డిపార్ట్మెంట్లో 15 సంవత్సరాల పైన ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీతో అయితే మీకు మంచి బుక్స్ తయారు చేసాం. తక్కువ సమయం తక్కువ ఉంటుందని మీరు పంచాయతీరాజ్ యాక్ట్ చదవచ్చు, లేకపోతే ఈ పథకాలన్నీ చదవచ్చు. కానీ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లు ఎక్కడ దొరకవు. ఇవన్నీ ఎక్కడన్నా దొరికితే ఒక 10-15 బిట్స్గా దొరుకుతున్నాయి. కానీ ఇన్ని 1000 బిట్లు అనేది ఎక్కడ లేవు. అన్నింటినీ ఒక ప్లాట్ఫామ్ మీద ఒక బుక్ రూపంలో తయారు చేసి శ్రమించి మన జయదేవ్ అకాడమీ తయారు చేసింది. కాబట్టి ఈ బుక్స్ మీకు ఉపయోగపడతాయి. ఆర్డర్స్ పెట్టుకోండి, పోస్టర్లో వస్తాయి. అలాగే ఈ యొక్క టాప్ 10 మోడల్స్ కూడా బ్రహ్మాండంగా ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో తయారు చేసామండి. ఖచ్చితంగా ఈ కాపీ మీ దగ్గర ఉంటే సీరియస్ అభ్యర్థులు చెబుతుందండి, ఉద్యోగం మీకు సొంతం అవుతుంది. నేను చెప్తే ఎందుకంటే కష్టపడి శ్రమించి వాడిని మొత్తాన్ని మళ్ళీ ఒకసారి నేను రివైజ్ చేసుకొని ఈ యొక్క ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో తయారు చేసుకొని ప్రింట్ చేసామండి. చాలా కష్టపడి ప్రింట్ చేసాం. అది మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మేమే గ్రూప్ 1 మెయిన్స్ 3 టైమ్స్ని అటెంప్ట్ అయ్యా, తక్కువ మార్కుల్లో ఇంటర్వ్యూస్ కోల్పోయాం అనుకోండి. ఏపీపీఎస్సీ మళ్ళీ అపీర్ అయ్యి పంచాయతీ సెక్రటరీగా సెలెక్ట్ అయ్యా ఏపీపీఎస్సీ గ్రూప్ 3లో. మా యొక్క 15 సంవత్సరాల అనుభవంతో, మా ఫ్యాకల్టీ అనుభవంతో వీటి మీద ఫుల్ కమాండ్ ఉంది. కానీ కాబట్టి చక్కగా నీట్గా తయారు చేసాము. ఇవి బయట కూడా మీకు దొరకవు, ఎక్కడ దొరకవు. ఈ తక్కువ టైంలో రాష్ట్రం మొత్తం తిరిగి బుక్ స్టాల్స్కి వేయలేం. కాబట్టి మీకైతే ఇవి మన జయదేవ్ అకాడమీ తరపున ఆన్లైన్ ఉంది కాబట్టి ఇలా మీకు సెండ్ చేస్తున్నాం. మీరు ఎక్కడైనా మారుమూల గ్రామాల్లో ఉన్న సిటీకి వచ్చి కొనుక్కోవాలన్నా ఒక 50-100 రూపాయలు ఛార్జెస్, బస్ ఫేర్స్ ఇలా పెట్రోల్ బైక్ అవుతుంది. 50 రూపాయలతో ఇంటికి వచ్చేస్తాయి. ఈ బుక్స్ కూడా మేము రిజిస్టర్డ్ పార్సిల్ అనమాట, 50 రూపాయలు దాకా ఉంటుంది. రిజిస్టర్ పార్సిల్ చేస్తున్నాం. జనరల్ పోస్టులు చేయట్లేదండి. ఒక 10-20 రూపాయలు స్టాంపులే సరిపోతాయి. అట్ట కాదు, 50 రూపాయలకి రిజిస్టర్డ్ పార్సిల్తో మీకు తయారు చేసి పంపుతున్నాం మీ పేరు మీద. కాబట్టి అది మీకే వస్తుంది హ్యాపీగా. పోస్టల్ ఎవరైతే పోస్ట్ మ్యాన్ ఉంటారో ఆయనతో కాంటాక్ట్ అయ్యి మీ ఫోన్ నెంబర్ అండి, మీ ఫోన్ నెంబర్లు కూడా దాని మీద రాసాం. ఓకేనా? ప్రిపేర్ అవ్వండి, మంచి జాబ్ పొందండి. మీకైతే ప్రతినిత్యం మెంటార్షిప్ ఇవ్వడానికి గ్రామ వార్డు సచివాలయానికి ఒక రీసోర్స్ ఆర్గనైజేషన్గా అన్ని విషయాలు డిస్కస్ చేయడానికి, ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మీకు ఇవ్వడానికి మన జయదేవ్ అకాడమీ ఎప్పుడు ముందస్తులో ఉంటుందండి. కాబట్టి మనం చేసే పని అదే, మీకు చెప్పేది అదే. కాబట్టి ఫుల్ కమాండ్ 100%తో మీకు న్యాయం చేస్తానికి మన జయదేవ్ అకాడమీ ఉంది. హ్యాపీగా జాయిన్ అయిపోండి. 999 కోర్సు నేను మళ్ళీ చెబుతున్నాను. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వారికి నేను చెప్పే అంశం ఏంటంటే
999 కోర్సెస్ ఉందండి. బుక్స్తో పాటుగా ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. 20 డేస్లో కంప్లీట్ అయిపోతాయి. 20 డేస్లో 25 డేస్లో కంప్లీట్ అయిపోతాయి. దీనివల్ల ఉపయోగం ఏంటి చెప్పాను అనమాట. ఇది ఎందుకంటే ఇది ఎవర్ గ్రీన్ కోర్స్ అండి. ఇది ఎవర్ గ్రీన్ కోర్స్. ఇందులో 5 ఉద్యోగాలు ఉన్నాయి. 5 ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది ఇందులో రాస్తారు. ప్రతి మార్కు విలువైందే. నేను ఎక్కువగా విస్తృతంగా ఎక్స్టెన్సివ్గా చదివాను సార్ అంటే ఉపయోగపడింది ఎంత చదివినా ఉద్యోగం రాదు. జ్ఞానం వచ్చేది కానీ ఉద్యోగం రాదు. మరి ఉద్యోగం ఇచ్చే విధంగా అంటే దానికి సంబంధించిన సబ్జెక్ట్ చదవాలి అని ఆ నేచర్ ఆఫ్ ద జాబ్ను బట్టి చదవాలి అనేది ఎవరైతే గుర్తెరుగుతారో వాళ్ళే విఘ్నులు అనమాట. వాళ్ళకే ఈజీగా తక్కువ చదివి తక్కువ సమయంలో తక్కువ చదివి స్మార్ట్గా ఉద్యోగాన్ని సంపాదించేటువంటి మార్గదర్శిగా మన జయదేవ్ అకాడమీ ఉంటుంది. ఈ 999 కోర్సు మన జయదేవ్ అకాడమీ యాప్లోకి వెళ్ళిపోండి. ఎందుకండి జయదేవ్ అకాడమీ యాప్ మన సింబల్ ఇది. అందరు అడుగుతున్నారనమాట. ప్లే స్టోర్కి వెళ్ళండి, జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ యొక్క డౌన్లోడ్ చేసిన యాప్ మీద క్లిక్ చేస్తే కింద స్టోర్ అని ఉంటుంది. స్టోర్ మీద మీరు క్లిక్ చేస్తే మన కోర్సెస్ మొత్తం కనపడతాయి మీకు. మన కోర్సెస్ మొత్తం దాని మీద క్లిక్ చేస్తే స్క్రోల్ చేసుకోండి. 999 ఫస్ట్లో పెట్టాం కాబట్టి కింద ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్లో స్టార్ట్ చేసాం. ఇది 999 కోర్స్ ఉంటుంది. దీనిలో కనుక మీరు జాయిన్ అయితే ఎగ్జామ్ దాకా మీకు ఇప్పుడు ఎలాంటి జీవోలు కావచ్చు, మార్క్స్ ఎలా వస్తవి, దేని మీద ఎక్కువ ఫోకస్ చేశారు అన్నీ దాచిపెట్టి ఉంచాం. మీకు ఇందులో చెప్పొచ్చు అని నోటిఫికేషన్ పడగానే అవన్నీ మీకు ఇప్పుడు స్వామిత్వం మీద సర్క్యులర్ ఉన్నాయి. ఖచ్చితంగా దాని మీద ప్రశ్న లేకుండా ఉండదు. సర్వేర్ అవ్వచ్చు, విఆర్ఓ అవ్వచ్చు, పంచాయత్ సెక్రటరీ కూడా కన్వీనర్ దానికి. ఖచ్చితంగా దాని మీద ప్రశ్న. మేజర్ ప్రాజెక్ట్ అనమాట. ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించిన మేజర్ ప్రాజెక్టు, సక్సెస్ఫుల్ ప్రాజెక్టు. అట్లాగే పట్టాలు కూడా ఇస్తున్నారు. సచివాలయం ద్వారా పట్టాలు కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నారు. మీరు చూస్తున్నారు. కాబట్టి దాని మీద ప్రశ్న లేకుండా ఎలా ఉంటుంది? గ్రూప్ 1 గ్రూప్ 2 సిలబస్లో నేను చదివా ఉన్నాయా? లేవు. హిస్టరీయో జాగ్రఫీయో లేకపోతే ఏమని అడిగితే పెడతాం కానీ ఇవి ఎవరు పెడతారు? ఈ 30 మార్కుల పైన వస్తాయి. ఎందుకంటే ఈసారి ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే గ్రామ వార్డు సచివాలయం ఓరియంటెడ్గా, జనరల్ ఎగ్జామ్ ఉండదు. గ్రామ వార్డు సచివాలయం ప్రభుత్వ పథకాలు ఏవైతే ఇవన్నీ ఉన్నాయో అవన్నీ ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు మళ్ళీ వినే అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ వస్తే ఇమీడియట్గా మీరు ప్రిపరేషన్లో ఉండిపోతారు. ఏం చదవాలో తెలియదు. ముందు సిలబస్ కంప్లీట్ చేద్దాం అనుకుంటారు. కానీ ఇప్పుడైతే నేను చెప్పేది కానీ వింటే మీరు ఖచ్చితంగా ఏం చదవాలో చెప్తాను అనమాట. ఓకేనా? ఇది స్టోర్లోకి వెళ్తే ఈ కోర్సు ఉంటుందండి. దీనిలో నేను మళ్ళీ చెప్తున్నాను, పీడిఎఫ్ రూపంలో మీకైతే 1000 బిట్స్ జిఎస్డబ్ల్యూఎస్ సంబంధించిన ప్రభుత్వ పథకాలు, పాలసీస్ ఆ బుక్లో ఉన్నాయని పీడిఎఫ్ రూపంలో ఇస్తాను. ఇక్కడ ఒక 350 మీకు సేవ్ అవుతాయి. అలాగే టాప్ 10 మోడల్స్ కూడా ఇస్తామన్నమాట. టాప్ 10 మోడల్స్ అవేంటి? అవి టెస్ట్ సిరీస్ రూపంలో ఇస్తానన్నమాట. అంటే మీరు ఇక్కడ కేవలం 219 అని పే చేస్తే సరిపోయింది. 999లో ఈ క్లాసెస్ వల్ల జాయిన్ అవ్వడం వల్ల ఇవి వచ్చింది సార్. మరి అంటే ఎగ్జామ్ దాకా చెప్పగలిగినటువంటి క్లాస్ ఇదే. ఎగ్జామ్ దాకా నేను ప్రతి ఇంపార్టెంట్ టాపిక్ మీకు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి ప్రతి టాపిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఎక్కువ మార్కులు వచ్చే రీతిలో మిమ్మల్ని అయితే సన్నద్ధం చేయడానికి మన జయదేవ్ అకాడమీ ఉందండి. హ్యాపీగా జాయిన్ అవ్వండి. ఇంకెవరన్నా ప్రభుత్వ పథకాలు, పాలసీలు సెంట్రల్ కూడా ఉన్నాయండి. వాటిని కూడా ఫ్రీగా పెట్టా. నేను కొనుక్కోవడం ఎందుకు సార్ అని అనుకున్నారనుకోండి, ఫ్రీగా కావాలంటే అందులో కూడా ఉన్నాయి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ స్టడీ మెటీరియల్ ఉంటుంది, అందులో కూడా ఉన్నాయి. వాల్యుబుల్ మెటీరియల్ అనమాట. ఒక షర్ట్ కొనుక్కుంటే అయిపోయిందండి. ఒక జీవితం అనమాట. జీవితం కోసం మీరు 999 జాయిన్ అవ్వడం తప్పులేదు. చాలా తక్కువ పెట్టాను అనమాట. చాలా తక్కువ. అందరూ చేరాలి, క్షేత్రస్థాయిలో వెళ్ళాలి. ఎక్కువ ఫీజెస్ కూడా తీసేసి తక్కువ పెట్టామన్నమాట. చాలా ఆఫర్ ఇచ్చేసాం మీకు. అంత స్టాండర్డ్గా, అంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాం. కాబట్టి ఇది జాయిన్ అయిపోండి. మీకైతే ఖచ్చితంగా జాబ్ రావడానికి మన జయదేవ్ అకాడమీకు అండగా ఉంటుందండి. ఇక నెక్స్ట్ డిజిటల్ అసిస్టెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇద్దరు చేత ఎంటెక్ పిహెచ్డి వాళ్ళ చేత ఎక్స్ప్లెయిన్ చేయించామండి. అలాగే పార్ట్ ఏ, పార్ట్ బి. ఇక 1000 బిట్స్ ద్వారా ఇంకో 1000 కూడా 2000 బిట్స్ ఇప్పుడు తయారు చేస్తున్నాం. 2000 బిట్స్ ఉంటాయి ఇందులో. కాంబో ప్యాక్ అనమాట. ఒక్కసారి ఇది కనుక చదివారంటే 20-25 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. సబ్జెక్ట్ మొత్తం విత్ కాన్సెప్ట్ లెవెల్లో మీకు అందుబాటులో ఉంటుంది. దీనివల్ల లాభం ఏంటి సార్ అంటే ఇది 1999 5000ది 1999 తగ్గించాను. దీనివల్ల లాభం ఏంటి సార్ అంటే టాప్ 10 మోడల్ పేపర్స్ ఉన్నాయి డిజిటల్ అసిస్టెంట్కి. ఇది ఫ్రీగా ఇస్తాను.
టెస్ట్ సిరీస్లో. అలాగే 1000 బిట్స్ ఉన్నాయి చూసారా జిఎస్డబ్ల్యూస్, ఆ బిట్స్ కూడా 700 రూపాయలు ఫ్రీగా ఇస్తామన్నమాట. కాన్సెప్ట్ సబ్జెక్ట్ ఉంటుంది 2000 బిట్స్, మళ్ళీ ఇంకొక 1000 బిట్స్ ఫ్రీగా ఇస్తాం. మళ్ళీ ఇక్కడ మర్చిపోయా, ఇంకొక 1000 బిట్స్ ఏది డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించి 1000 బిట్స్, మొత్తం 2000 బిట్స్. ఇవన్నీ కాంబో ప్యాక్ కలిసి ఇంకా ఉద్యోగం ఎక్కడికి వెళ్తుందండి? ఇంకా ఉద్యోగం ఎక్కడికి వెళ్ళదు, మీ చేతిలోనే ఉంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ వస్తాయి. అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ 5000, ఇవన్నీ కోర్సెస్ అని 5000 అండి. చాలామంది మన ఆస్పిరెంట్స్ అడుగుతున్నారని తగ్గించాము. 1999 ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటు ఇది ఇంకొక 1000 బిట్స్ అనేవి ఇస్తాను నేను. మొత్తం మీద ఇప్పుడు 1000 ఉన్నాయి, ఇంకొక 1000 అప్లోడ్ చేస్తా. 2000 అన్నిటికీ 2000 బిట్స్ అనేవి సబ్జెక్ట్లో ఎంటెక్ పిహెచ్డి చదివినటువంటి సార్లు చేసిన బిట్స్ అన్నమాట. ఇంకెక్కడికి వెళ్ళవు. ఇకపోతే ఇక్కడ అవి ఏవైతే అప్లోడ్ చేస్తానో టాప్ 10 మోడల్ పేపర్స్, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, అలాగే 1000 బిట్స్ కూడా అందిస్తాను. కాబట్టి 1999కే కాంబో ప్యాక్ మీకు ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు అంటారా, ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి మీకు ఈ బుక్స్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నవండి ఒక వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చేలోపు మీకు అవి కూడా ఇవి ఏవైతే అనుకున్నా మీకు వాళ్ళకి కొత్త వాళ్ళు మొత్తానికి అందుబాటులో, మీరు కంగారు పడొద్దు. ఓకేనా. విలేజ్ సర్వేర్స్ సేమ్ అనమాట, సేమ్ ఇంకా నేను చెప్పేది ఏముంది, సేమ్ 1999. ఇక్కడ కూడా మీకు బిట్స్ అనేవి ఇంకొక 1000 బిట్స్ అనేవి కలుస్తాయి. 2000 బిట్స్ అనేవి కాంబో ప్యాక్ అండి. దాంతోపాటు జిఎస్డబ్ల్యూఎస్ ప్లస్ టాప్ 10 అను 1000 బిట్స్ ఇవన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. హ్యాపీగా జాయిన్ అయిపోండి, చదువుకోండి, ఉద్యోగం అనేది సాధించాలి. స్మార్ట్ వేలో ఉద్యోగాన్ని సాధించండి. జూనియర్ లైన్ మ్యాన్ ఇది కూడా అంతే అండి 1999. ఇక ఏపీడిఎస్సికి సంబంధించి ఇవి టెస్ట్ సిరీస్ అయితే అందుబాటులో ఉన్నవి. ఈ 1999 199. అదే బుక్గా కనుక చూస్తే 299. టెస్ట్ సిరీస్కి అయితే 199. హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. ఎక్స్పీరియన్స్డ్ డిఎస్సి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ తయారు చేసినటువంటి బిట్స్ అండి. ఇప్పటి వరకు మన వీడియోని వీక్షించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. అలాగే బెల్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఇలాంటి నోటిఫికేషన్స్ ఇమీడియట్గా వస్తాయి. ఈ బుక్స్ కూడా మీకు అందుబాటులో మనం డిస్కస్ చేసుకున్న అంశాలండి. మీ ఫ్రెండ్స్ కూడా దయచేసి షేర్ చేయండి, వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. ఇవన్నీ పెరిగినటువంటి పోస్టులు ప్రీవియస్ ప్రజెంట్ ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసా, ఎందుకు పెరుగుతాయనో కూడా మీకు చెప్పాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దానికి సంబంధించిన ఇంకా వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రతినిత్యం మీ యొక్క జైదేవ్ అకాడమీకి అందిస్తుందండి. దయచేసి ఇన్ఫర్మేషన్ కూడా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని మిమ్మల్ని అభ్యర్థిస్తూ, అలాగే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయడం వల్ల ఇలాంటి నోటిఫికేషన్స్ ఇమీడియట్గా వస్తాయి. థ్యాంక్ యూ 1 and all.